ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ కిచెన్. చామగడ్డ మామిడికాయ గుడ్లు వేసుకొని పులుసు కూర ఎలా తయారు చేయాలో చూద్దామా. కావలసిన పదార్థాలు: చామగడ్డ, మామిడికాయ గుడ్లు, టమాటా. ముందుగా పుల్లటి మామిడికాయను ఉడకబెట్టి పెట్టుకోవాలి. ఈవెన్గా ఉడకాలి. గుడ్లను కూడా ఉడకబెట్టి పెట్టుకోవాలి. మీకు ఎన్ని గుడ్లు కావాలో అన్ని వేసుకోవచ్చు. స్టవ్ పెట్టి వెలిగించుకొని కుండ పెట్టుకొని మీకు కావలసినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగాక 3 మీడియం సైజు ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు కలుపుకోవాలి. 4 పచ్చిమిర్చి వరకు ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. చామగడ్డ పొట్టు తీసి కడిగి కట్ చేసుకొని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. 4 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఎలా మగ్గిందో చూద్దామా. చాలా బాగా మగ్గింది. మామిడికాయ ఉడికించి పెట్టుకున్న గుజ్జు టెంకుతో సహా వేయాలి. వేసుకొని కలుపుకోవాలి. చూసారా ఎంత బాగుందో, టేస్టీగా. అన్నంలోకి, చపాతీలోకి అన్నిట్లోకి బాగుంటుంది. ఇప్పుడు నేను నీళ్ళు పోస్తున్నాను. కూరకి ఎంత గ్రేవీ కావాలో చూసి వేసుకోండి. పులుసు ఎలా ఉడుకుతుందో చూడండి. ఘాట్లు పెట్టుకున్న గుడ్లని వేసుకోండి. చక్కగా కలుపుకోండి. 3-4 కరివేపాకు కాడలతో సహా వేసుకోండి. పులుసుకు మరింత టేస్ట్ని ఇస్తుంది. లో ఫ్లేమ్లో ఎలా పులుసు ఉడుకుతుందో చూడండి. చూస్తూనే తినాలనిపిస్తుంది కదా. చూసారా ఎంత టేస్టీగా ఉంటుందో. అన్నంలోకి, చపాతీలోకి అన్నిట్లోకి బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. లాస్ట్కి మీరు ఈ ఉడికిన కూర పైన కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.